తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తుతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండారు ప్రకాష్. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీకి అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ అని బైబిల్లో చెప్పినట్లే సీట్ల విషయంలో తనని తాను తగ్గించుకుని పవన్ కళ్యాణ్ హెచ్చించబడ్డారని తెలిపారు. జనసేనాని ఆశయాలకు అనుగుణంగా పొత్తు ధర్మం పాటిస్తూ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు విజయానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మాజీ రాజమండ్రి మున్సిపల్ వైస్ పర్సన్ మన వాసిరెడ్డి రాంబాబు గారిని సాధారణంగా వేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నాం. వారిని కరతాళతో అందరూ కూడా స్వాగతం పలకాలని కోరుతున్నాం. అలాగే తర్వాత దయించి కొంచెం వెనకాల వచ్చే కొంచెం అలాగే రామానుజ శాస్త్రిరావు గారు మన తోటకూర సుబ్బరాజు గారు ఉచ్చిలి ఆయన కూడా వేదిక మీద మనం కోరుతున్నాం. టీడీపీ నాయకులు ఆయన అలాగే రామానుజ శాస్త్రిరావు గారు మన తోటకూర సుబ్బరాజు గారు ఉచ్చిలి ఆయన కూడా వేదిక మీద మనం కోరుతున్నాం. టీడీపీ నాయకులు ఆయన కొత్తపేట నియోజకవర్గంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని ముందుకొచ్చినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులు ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికల 40 రోజులు ఎందుకో రేపే పెట్టండి మా సత్తా చూపిస్తాం కడుపు నిండిపోతా ఉంది, ఆనందంగా ఉంది. తెలుగుదేశం జనసేన రేపు రాష్ట్రంలో ప్రపంచం సృష్టించబోతా ఉందనడానికి ఈ యొక్క సభే నిదర్శనం. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని వెంటనే వచ్చి ఆయనకి అండగా నిలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించడం కోసం కృష్ణార్జున వలె కలిసి వెళ్ళాలని ముందడుగు వేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్